గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేము ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఈ రోజు టీమ్ లంచ్ కి వెళ్తున్నాం అనమాట. ప్రాంక్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట వాళ్ళపై. నేను అది ఏ ప్రాంక్ చేయాలో అర్థం అవ్వట్లేదు. మేబీ ఆలోచిస్తాను ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో. సో ఆలోచిస్తా ఉంటే నాకు ఒక ప్రాంక్ ఐడియా వచ్చింది. నేను ముందు నుంచి వాళ్ళకు లాస్ట్ డే ఏమైనా వండుకొని వస్తాను, ఏమైనా తీసుకొని వస్తాను స్వీట్ లాగా అని చెప్తా ఉన్నాను అనమాట. సో నాకు ఈజీగా వచ్చింది సేమియానే, ఇంకా వేరేదైనా సరే ఏదైనా చెడగొట్టేస్తానని తెలుసు. సో ఈజీగా సేమియా చేసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. సో సేమియాలో ఏం చేస్తానంటే కొంచెం క్వాంటిటీ పక్కన తీసి దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని పోదామని అనుకుంటున్నాను అనమాట. అదే ప్రాంక్. నా దగ్గర దానికి కావాల్సిన సామాన్లు సరుకులు ఏం లేవు, షాపుకి పోయి అన్ని కొనుకొచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాలు కాంచేసుకుందాం, ఒక పని అయిపోతుంది. ఆ పక్కన చల్లారుతూ ఉంటాయి. పాలు కాంచుకోవడానికి నా దగ్గర లైక్ గిన్నె ఏం లేదనమాట. ఇది ఉంది మా ఫ్రెండ్ దగ్గర చిన్న పెనం, ఇది తెచ్చుకున్నా. సో ఇదే వాడుకోవాలి ఇప్పటికి. రెస్టారెంట్ యాక్చువల్గా అక్కడ 12కి అట్లా ఓపెన్ అవుతుంది. సో మేము 12-12:30కి అంతా అక్కడికి రీచ్ అయిపోదాము అని అనుకున్నాము, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రష్ ఉంటుంది అనేసి. సో నేను ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళకి ఏమైనా లాస్ట్ డే తీసుకొని వస్తాను అని చెప్తాను కాబట్టి వాళ్ళకు ప్రాంక్ అనేది ఏమీ డౌట్ రాదు అని నేను అనుకుంటాను. ఇంకా దాని తర్వాత సింపుల్గా సేమియా అయితేనే బెటర్ అనుకున్నాను గైస్ నేను, ఎందుకంటే ఇంకా అంతకంటే పెద్ద గొప్ప ప్లాన్ ఏం చేయలేము. అండ్ దట్టు మేము వెళ్ళేది రెస్టారెంట్కి కాబట్టి అక్కడ బిర్యానీ ఇట్లాంటివి తింటాము. సో సేమియా అంటే ఇష్టంగా తింటారు, ప్రాంక్ అయిపోతారు అనేసి నా ఐడియా. మొత్తం అయితే సాల్ట్ వేసి తీసుకెళ్లాలని ఫిక్స్ అవ్వలేదు, కొంచెం మాత్రమే సాల్ట్ వేస్తాము అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే పాపం కొంచెం స్వీట్ కూడా వేసుకొని వెళ్తే బాగుంటుంది అనేసి దాంట్లోనే ఒక 3-4 కాజు కూడా వేసిన, డౌట్ రావద్దు అనేసి. ఇంకా మిగతా దాంట్లో షుగర్ వేసి చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా మనం ఏదైతే పక్కన తీసి పెట్టినామో దాంట్లో సాల్ట్ కలపాలంటే ఫస్ట్ స్పూన్ నిండా తీసుకున్నాను అనమాట. మళ్ళీ అయ్యో పాపం అనిపించింది, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంది కదా సేమియా, మరీ ఎక్కువ వేస్తే మరీ నోరంతా చెడిపోతుంది. ఆల్రెడీ ఆడ రెస్టారెంట్లో మంచి మంచి ఫుడ్ తింటాము అనేసి. బట్ దీని తర్వాత మళ్ళీ ఒక స్పూన్ కలిపేసినాను నేను, మళ్ళీ తక్కువ ఉంటే కూడా రియాక్షన్ పెద్దగా రాదు అనేసి. ఇంకా మొత్తానికి మేము వెళ్ళేసరికి 12:30 అట్లా అయింది రెస్టారెంట్కి. యాక్చువల్గా అది 12కి ఓపెన్ అనమాట. మేము హౌస్ ఆఫ్ బగారాకి వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో నేను యాక్చువల్గా దీంట్లో మొత్తం వ్లాగ్ షూట్ చేసినాను కానీ బట్ ప్రాంక్ లాగా పెట్టేద్దాము అనేసి అవంతా ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా దాని తర్వాత నేను ఆలోచిస్తున్నా ఎట్లా ప్రాంక్ ఎగ్జిక్యూట్ చేయాలా అనేసి. ఎందుకంటే ఇప్పుడు అది ఫుడ్ ప్రాంక్ కాబట్టి ఒకరు తిన్న తర్వాత ఇంకొకరికి తెలియకూడదు, అసలు ఒకరొకరిని పిలిచి ప్లాన్ చేయాలి. నేను ఇంకా మేము వర్క్ చేసే కంపెనీలో ఎగ్జిట్ అయిపోయాను అనమాట, వేరే కంపెనీకి స్విచ్ అయిపోయాను. సో దానికోసం లంచ్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా దాని తర్వాత నాకు ఒక ప్లాన్ వచ్చింది. సో 2 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, సో కింద ఫ్లోర్లో ఉండండి, ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళని నేను ఒక్కొక్కరిని పైకి పిలిచాను అనమాట. పాపం వాళ్ళు ఏదో గిఫ్ట్స్ లాగా ఎక్స్పెక్ట్ చేశారు, గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ అనేసి. పాపం అంతా బొగ్గైంది. ఫస్ట్ అయితే ఫొటోస్ తీసుకున్నారు, దాని తర్వాత అందరినీ కిందికి పంపించేసినాను అనమాట. నేను పిలిచినప్పుడే రండి, అసలు తొంగి చూడొద్దు ఒక్కరు కూడా అని చెప్పిన. ఇంకా అందరూ ప్రాంక్ అయిపోయినారు కానీ ఆల్మోస్ట్ ఒక్కరు మాత్రం పసిగట్టేశారు గైస్. టేస్ట్ ఇట్. ఏమైంది స్నేహ? ఏమైంది?
పాయిజన్ కలిసిందా? Yes. చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. How are you feeling? ఏరా అంతా ప్రేమగా తెస్తే ఉంచేసి వచ్చావు. ఎట్లుంది? ఓకే, అట్లే నిలబడండి మీరు బ్యాగ్. మర్యాద ఏమో మరి అయిపోదుగా. కీర్తి ఏమైంది నాన్న? అంత బాగుందా? అంత ఆస్వాదిస్తున్నావు? A few moments later. ఎట్లుందిరా? చాలా బాగుంది. చెప్పు, నీ జెన్యూన్ రియాక్షన్ చెప్పు. ఏమనుకున్నావు? అసలు నిజంగా స్వీట్ అనుకున్నారు, స్వీట్ అనుకున్నాం తల్లి. సాల్ట్ అడివి మనిషిని తల్లి, అర్థం కాలే. నీకెట్లా అనిపించిందిరా? నా చేతులతో వండి తెచ్చినారా? థ్యాంక్ యూ. శివాజీ, శివాజీ. అయిపోవాలి కొంచెం. ఏంటి అది చూడు, 2 సేమియాలు కూడా లేవు దాంట్లో. How is it? Did you? ఏరా ఎక్స్పెక్ట్ చేశారా గైస్? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.
అరే వేస్ట్ అయిపోతుంది రా సేమియా అసలు బిర్యానీ తిన్నారు. ఏ గైస్ సక్సెస్ఫుల్గా మొత్తం అందరు ప్రాంక్ అయిపోయినారు. లాస్ట్లో వాసవి మాత్రం తట్టుకోలేక చూసినట్లుంది, కనిపెట్టేసింది. 2 times అడిగింది అనమాట, సాల్ట్ కలిపావు కదా అనేసి. లేదని చెప్పాము. స్టిల్ లేదని చెప్పినాక తిని తెలిసి కూడా ప్రాంక్ అయిపోయింది. ఈ ప్రాంక్ మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత మేము డే అవుట్ అని చెప్పాము కదా, సో ఏంబి మాల్కి అయితే పోయినామన్నమాట. ఇంకా అక్కడ నేను ఏదైతే షుగర్ వేసి తీసుకొచ్చినానో అది ఇక్కడ టేస్ట్ చేశారు, అది బాగుందని చెప్పారనమాట. యాక్చువల్గా నేను ఇది తినేటప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ నా బ్యాగ్లో మొత్తం లీక్ అయిపోయింది. నేను టిష్యూస్తో తుడుచుకునే లోపల వీళ్ళు మొత్తం తినేసినారు. ఇంకా మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రాంక్ చేశారా అనేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రాంక్ ఎట్లా అనిపించిందో కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.